Our skit title is Who Deserves Heaven? And a small introduction about our skit. 8 people show up at heaven's gate, each thinking they totally deserve to get in because they are talented, successful or wise. They try to explain why they have deserved it, but then find out heaven is not something you deserve. It is a gift given through grace. Please enjoy the skit and encourage us. టైం అయిపోతుంది, నేను త్వరగా వెళ్ళాలి. ఓకే, నేను పోచున్నాను పరలోకము, నేను పోచున్నాను. ఎవరు మీరు? సిస్టర్ ఎక్కడికి వెళ్తున్నారు? మీనా? సోఫియా బిషప్. నేను పరలోకి వెళ్తున్నాను, టైం అయిపోతుంది. మీరెవరు? నేను వస్తాను. మీరెవరు సిస్టర్? మీరు ఏరియా పోతున్నా? కొత్తగా వచ్చాను. ఐఎమ్ డైనమిక్ డయానా. తెలుసా మీకు నేను ఎవరు? లేదు, ఎప్పుడు వినలేదే. ఐఎమ్ ద రిచెస్ట్ ఉమెన్ ఇన్ ద హోల్ వరల్డ్. ఈ ఎల్లే ఇంత వెలిగించడానికి కారణం ఎవరనుకుంటారు? అది నేనే. ఈ బిల్డింగ్ కట్టింది నేనే. అక్కడ కనిపిస్తుందా మీకు? అది కూడా కట్టింది నేనే. నా డబ్బుతోనే నేను ఏమైనా సాధించగలను. పరలోకం ఎంత, నేను కూడా వస్తాను, పదండి. ఓకే, కానీ ధనవంతులకి పరలోక రాజుల ప్రవేశం లేదని ఉంది కదా సిస్టర్ బైబిల్లో. డబ్బుతో ఏదైనా సాధ్యం, ఎక్కడికైనా దూరొచ్చు, పదండి. ఓకే గారు, రండి అయితే. నేను పోవచ్చు. హలో సిస్టర్, నేను కాదు, మేము. ఓకే, మేము పోవచ్చు. ఎవరు మీరు? నేనా? నేను బిషప్ సోఫియా. ఇవిడ కనిపించట్లేదా నేను ఎట్లున్నాను? బాగున్నారు. మేము పరలోకం వెళ్తున్నాము, టైం అయిపోతుంది. మీరెవరు? నేనా? కనిపించలేదా? నేను ఏం చెప్తున్నాను? నా కండలతో వాళ్ళందరినీ పైకి ఎత్తేస్తాను. అబ్బో, చూస్తే కండలు కూడా లేవు, పైకి లేపేస్తాను. పరలోక ద్వారాలే ఓపెన్ చేసేస్తాను నేను. టీసీ ఈవిడ ఓపెన్ చేస్తే టీసీఆర్ ద్వారాలే తెరుచుకోవు, పరలోక ద్వారం తెరిచేస్తుందంట. ఓకే రండి సిస్టర్, మీరు కూడా పదండి, వస్తాను. మేము పోచున్నాము పరలోకము, మేము పోచున్నాము పరలోకము. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ఎవరు సిస్టర్ మీరు? నేను చందన డేవిడ్ అండి. నేను మ్యూజిషియన్. చాలా సాంగ్స్ దేవుడి కోసం కంపోజ్ చేశానండి. ఐ థింక్ ప్రపంచంలో ఉన్న అన్ని ఇన్స్ట్రుమెంట్స్ బాగా వాయిస్తాను. కావాలంటే మా ఆయన కనుక్కోవచ్చు ఇంట్లో ఎలా వాయిస్తానో. నేను కూడా మీతో పరలోక రాజ్యానికి వస్తాను. అమ్మో, సిస్టర్ ఇంట్లో బాగా వాయిస్తుందంట, పాపం అన్నయ్య. ఓకే రండి సిస్టర్. మేము పోచున్నాము పరలోకము, మేము ఎక్కడికి పోతున్నారు? మేమందరం పరలోకం వెళ్తున్నాము. మీరు? అవునా, నేను కూడా వస్తాను. మీరెవరు ఇంతకి? మైకేల్ జాక్సన్ తెలుసా? తెలుసు. మైకేల్ జాక్సన్ సిస్టర్ శాంతి జాక్సన్. తెలుసా? మూన్ వాక్ ఎవరు నేర్పించారో? మైకేల్ జాక్సన్ కి నేనే మూన్ వాక్ నేర్పించాను. కొన్ని ఇయర్స్ గా కొంతమందికి నేను మూన్ వాక్ నేర్పిస్తూ ఉన్నాను. మీకు కావాలా మూన్ వాక్? కావాలంటే చెప్పండి. శంకర్ మాస్టర్ అని ఒకరు ఉన్నారు, మీకు రికమెండ్ చేస్తాను. మాకు ఇప్పుడు ఏ మాస్టర్ వద్దు సిస్టర్. శాంతి జాక్సన్ గారు, మీరు కూడా జాయిన్ అవ్వండి. మేము పోచున్నాము పరలోకము, మేము పోచున్నాము పరలోకము. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా? మేమంతా పరలోకం వెళ్ళిపోతున్నాము. అవునా? అయిపోతుంది. మీరు ఎవరు సిస్టర్? నా పేరు సల్మాన్ రాజ్ని. నేను చాలా జ్ఞానవంతురాలని. బైబిల్ బాగా చదువుతాను, 100 times చదివాను. ఏ రిఫరెన్స్ అడిగినా సరే చాలా ఫాస్ట్ గా తీసేసి చదివేస్తాను. నేను 200 times చదివాను. ఏమన్నా నేనే ముందు పరలోకం వెళ్ళేది. ఓకే, మీరు కూడా జాయిన్ అవ్వండి సిస్టర్, అందరం కలిసి వెళ్దాం. ఓకే. నేను
వెళ్తున్నారా? మా కాన్సర్ట్ వస్తున్నావేమో అనుకున్నా. నేను సింగర్ సంగీత అని, బై ద వే. ఐఎమ్ సర్ప్రైజ్ యు డోంట్ నో మీ. ఎప్పుడు నేను వినలేదు అసలు. నేను పాడితే కొండలు, ఈ రాళ్ళు అన్ని కరిగిపోతాయి. యాక్చువల్లీ అందరు కూడా చెవులో కాలిపోతాయి. మా ఆయన అడిగాను, నేను నుంచి కాలిపోతాను. అబ్బో, ఇప్పుడు కరిగించిన రాళ్ళతో మా ఇంట్లో ఫ్లోరింగ్ వేసుకున్నాం. ఓకే సిస్టర్, మీరు కూడా జాయిన్ అవ్వండి సంగీత గారు. యాక్చువల్లీ నా స్కెడ్యూల్ కాన్సర్ట్ ఇప్పుడు లేదు. యాక్చువల్లీ పరలోకంలో కాన్సర్ట్ పెట్టుకుంటే బాగుంటుందేమో. ఓకే లెట్స్ గో. ఓకే జాయిన్ అవ్వండి సిస్టర్. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము, మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. సిస్టర్ ఎక్కడికి వెళ్తున్నారు? ఓ, మేమందరం పరలోక రాజ్యం వెళ్తున్నాము సిస్టర్. నేను కూడా వస్తాను సిస్టర్. ఓ, ఇంతకీ మీరెవరు? నేను పాపిని సిస్టర్. అమ్మా, పాపి ఉందా? యేసు ప్రభు నా రక్షకుడు సిస్టర్. నేను కూడా వస్తాను పరలోకం. ఆల్రెడీ మేమందరం లైన్ లో ఉన్నాము సిస్టర్. ఇక్కడ ఫేమస్ సింగర్ ఉన్నారు, బిషప్ డాటర్ ఉంది. బట్ ఓకే రండి, మీరు కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సిస్టర్. మేము పోవచ్చు ఉన్నాము పరలోకము, మేము పోవచ్చు ఉన్నాము పరలోకము. వచ్చేసింది చూసారా? అదే ఓకే, మీ అందరినీ తీసుకొచ్చింది నేను కాబట్టి ఫస్ట్ నేను ట్రై చేస్తా. ఇక్కడ బిషప్ కూతురు ఫస్ట్ జీసస్ నాకి డోర్ ఓపెన్ చేస్తారు. ఓకేనా? జీసస్ జీసస్, నేను బిషప్ కూతురు సోఫియా బిషప్ వచ్చాను, డోర్ ఓపెన్ చేయరా? జీసస్. సరే సరేలే, పక్కదలో ఒక డాన్సర్. జీసస్ తలుపు తెరవండి. ఎస్ఐయా తలుపు తెరవండి. ఇక్కడ మైకేల్ జాక్సన్ సిస్టర్ ఉన్నాడు, తలుపు తెరవండి. చాలే జగమ్మా. ఏసయ్యా బలవంతురాలు వచ్చింది, దీపికా శాంసన్ వచ్చింది, తలుపు తీయేసయ్యా. నేను నా డబ్బుతో తెరుస్తాను. జీసస్, ఐఎమ్ హియర్. డయానా, జీసస్ ఓపెన్ ద డోర్. సరే చేయండి, మీరు ఎవరు చేస్తారు? సిస్టర్ నేను ట్రై చేస్తాను సిస్టర్. ఓ, మీరు ట్రై చేస్తారా? మాకే డోర్ సరే సరే ఓకే, ట్రై చేయండి. దేవా, నేను పాపిని, యేసు ప్రభు నా రక్షకుడని, నా పాపాల కొరకు చనిపోయాడని, తన రక్తం ద్వారా నాకు పాప విమోచన ఉందని నేను నమ్ముతున్నాను. నీ చిత్తమైతే ఈ ద్వారం తెరమని ప్రార్థిస్తున్నాను. యేసు పేరిట. అరే, డోర్ క్లోజ్ అయిపోయింది. ఇదేంటి, మనం ఇంత ఫేమస్, మనం వెళ్ళకుండా సిన్నర్ ఆవిడ తీసుకున్నారు జీసస్. అయ్యో, ఆత్మ విషయమైన దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తం హింసింపబడి వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు గాని ప్రభు చిత్తం చేయవాడే పరలోక రాజ్యం చేరును. వెలిగి నలిగిన మనస్సు గలవారి, మీరు పాపం విషయమై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు సొంత రక్షకులను అంగీకరించిన ఎడలనే మీరు పరలోక రాజ్యానికి చేరుతారు. దేవుడు ఇవి అన్ని మనల్ని అడగలేదు. మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నా, ఎన్నో పేరు ప్రఖ్యాతలు, కీర్తి, ప్రతిష్టలు సంపాదించినా ఇవేమి మనల్ని దేవుడు దగ్గరికి చేర్చవు, పరలోకానికి తీసుకొని వెళ్ళవు. దేవుడు మనల్ని అడిగింది ఒక్కటి మాత్రమే. దావీదు కీర్తనలో జీవధారను ప్రవహించు హృదయాన్ని ఆయన అడిగారు. ఆ హృదయాన్ని ఆయనకి ఇచ్చేద్దామా? ఆ హృదయంలో ప్రార్థన ఉండాలి, లేదా పాపమైనా ఉండాలి. ప్రార్థన, పాపము రెండూ ప్రక్కన ఉండవు. మనము ఆత్మ పరిశీలన చేసుకుందాము. ప్రార్థనలో శక్తి లేదు, ప్రార్థించే దేవునిలో మాత్రమే శక్తి ఉన్నది. praise the Lord. We conclude our skit and very special thanks to Sam Lanka.